నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో ఒక టెంపుల్ చూపిస్తున్నానండి. ఈ టెంపుల్లో ఇక్కడ ఫస్ట్ వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ వినాయకుడు స్పెషల్ ఏంటంటే, వినాయకుడు ఇక్కడ వివాహం కానోళ్ళు పూజ చేస్తే వివాహం జరుగుతుందని ఇక్కడ స్పెషల్ అండి వినాయకుడు. తర్వాత అమ్మవారు, తర్వాత శివుడు అండి. శివుడికి అన్నాభిషేకం చేశారు. ఈరోజు అమావాస్య సందర్భంగా అన్నాభిషేకం చేశారు. అందుకే ఈరోజు స్పెషల్గా అందరూ వచ్చి అక్కడ హనుమాన్ చాలీసా అవన్నీ చదువుతున్నారు. అన్నాభిషేకం చేశారు, చూడండి ఒకసారి. ఆంజనేయ స్వామికి కూడా వడమాల వేసి హనుమాన్ చాలీసా చదువుతున్నారు. ప్రతి అమావాస్యకి చదువుతారండి హనుమాన్ చాలీసా. అక్కడికి వచ్చి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. వడమాల వేశారు స్వామికి. వడమాల చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత సీతారాముల వారి గుడి అండి ఇది. ఇక్కడ ఎదురుగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆకాశ దీపం కూడా పెడతారండి ప్రతిరోజు. తర్వాత వెంకటేశ్వర స్వామి అండి, వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. స్టార్టింగ్లో ఇక్కడ ఒక గురువుగారు ఉండేవాళ్ళు. ఆయన ఈ దేవుళ్ళందరినీ ప్రతిష్ఠించారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు కొంతమంది ఇక్కడ అర్చకత్వం చేశారండి. తర్వాత షిరిడి సాయిబాబా అండి. ఇక్కడ కూడా షిరిడి సాయిబాబా గురువారం పూజ జరుగుతుందండి. సత్సంగాలు జరుగుతాయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తర్వాత తులసమ్మ, ధ్వజస్తంభాలండి. ఈ టెంపుల్లో ప్రతిరోజు దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసం మొత్తం వచ్చి ప్రతిరోజు ఆకాశ దీపం ఖచ్చితంగా వెలిగిస్తారండి. అందరు దీపాలు వెలిగిస్తారు. ఇక్కడ విశేషం వచ్చేసి రావి చెట్టు ఉందండి. రావి చెట్టు అశ్వత్థనారాయణ చెట్టు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది అశ్వత్థనారాయణ చెట్టు. చూపిస్తానండి అది కూడా. మా ఫ్రెండ్ పూజ చేస్తుంది. ఇదేనండి అశ్వత్థనారాయణ చెట్టు. ఈ చెట్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. దీని కింద శివుడిని ప్రతిష్ఠించారు. చుట్టూ నాగమయ శిలలో